నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతవరంలో వైభవంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవుల విస్తీర్ణం పెంచాలని సూచన. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మక్కెన మల్లికార్జునరావు, డీసీఎంఎస్ చైర్మన్ గా వడ్డానం హరిబాబు బాధ్యతల స్వీకరణ. అభినందించిన ప్రజాప్రతినిధులు, నేతలు. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. నగరంలో ర్యాలీలు, నో ప్లాస్టిక్ పై అవగాహన, క్లాత్ బ్యాగులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, మొక్కలు నాటిన అధికారులు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది. డీసీసీబీ బ్యాంకుల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. అనంతవరం ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవాలని, గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదని అన్నారు. అప్పుడు సీఎం హెలికాప్టర్లో వస్తుంటే కూడా చెట్లు నరికారని, అలా నరికితే కొన్ని దేశాల్లో జైల్లో పెడతారని, మొక్కలు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ప్లాస్టిక్ వినియోగం మనుషులకే కాదు జంతువులకు ప్రమాదంగా మారిందని, మనం తినే తిండి, పండించే పంటలు ప్లాస్టిక్ మయమవుతున్నాయని, కొందరు చికెన్ వ్యర్థాలను చేపల పెంపకంలో వాడుతున్నారని తెలిపారు. చేపలకు చికెన్ వ్యర్థాలు వేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని, స్వార్థంతో కాకుండా అందరం భావితరాల కోసం బతకాలని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతుందని, చెత్త నుంచి కూడా సంపద సృష్టించే మార్గాలు ఉన్నాయని అన్నారు. వరి వ్యర్థాల నుంచి కూడా బయోఫ్యూయల్ తయారు చేసే అవకాశం ఉందని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలను గతంలోనే ప్రారంభించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రయత్నాలను గత వైకాపా ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని చంద్రబాబు అన్నారు. బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెట్లు కూడా ఉండేటివి, పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా ఏదైనా సాధించి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చెట్టు లేని జీవితాన్ని ఊహించలేమని చెప్పారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు చెట్లే ఆనవాళ్లుగా ఉండేవని తెలిపారు. ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని పేర్కొన్నారు. 50% పచ్చదనం లక్ష్యం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది.
అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా మనం గర్వించాలి. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం. జీడీసీసీ చైర్మన్ గా మక్కెల మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, లక్కా ఆనందబాబు, భాష్యం ప్రవీణ్, గళ్లా మాధవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. నూతనంగా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మక్కెన మల్లికార్జునరావుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని రాజకుమారి, తాడిశెట్టి మురళి, రాయపాటి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, కనపర్తి శ్రీనివాసరావు, మద్ర్యాల మేని తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కెన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కెన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశం పార్టీలో చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు. ఈరోజు కష్టపడేటువంటి వ్యక్తులు కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థతను బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ డీసీసీబీ చైర్మన్గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వన్నెత్తేస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చక్కదిద్దే కెపాసిటీ ఆయనకు ఉంది. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తారని. ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి, మా ప్రభుత్వ చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి, శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలుద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ, రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి, రైతులు ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో, ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఒక రైతుని, నేను ఆర్గానిక్ రైతుని. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది. తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నో ప్లాస్టిక్ డే అంశంపై జరిగిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మొక్కలు నాటి అనంతరం రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. గాంధీ పార్కులో ఆటోమేటిక్ క్లాత్ బ్యాగుల తయారీ మిషన్ను ప్రారంభించి సిబ్బందికి క్లాత్ బ్యాగులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నో ప్లాస్టిక్ డే అనే నినాదంతో ప్రజలకు అవగాహన కలిగించారు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్లాత్ బ్యాగులు వాడాలని సూచించారు. నగరంలో అన్ని డివిజన్లలో సుమారు 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు షేక్ కాజా మొయిద్దీన్ చిస్టి, సంకూరి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా ఈరోజు పర్యావరణానికి హానికరంగా ఉన్న ఈ వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ని కంప్లీట్గా మన సొసైటీలో నుంచి రీసైక్లింగ్కి తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమయ్యింది. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరి ఈరోజు కాంక్రీట్ జంగల్స్ ఎటు చూసినా కూడా కాంక్రీట్ జంగల్స్ ఏర్పడిపోతున్నాయి. అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొక్కలన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ నరికివేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయితే మేము 1,00,000 మొక్కలు నాటే ఒక యజ్ఞాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము. ఈ 3 నెలల్లో 1,00,000 మొక్కలు నాటాలి అని ఒక సంకల్పం చేసుకున్నాము. ఫేజ్డ్ వైజ్గా ఈ యొక్క మొక్కల్ని కూడా అన్ని డివిజన్స్లో నాటడం జరుగుతూ ఉంది.
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ప్రతి డివిజన్ కూడా 500 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల మొక్కలతో గుంటూరు నగరంలో హరితవనం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనిలో భాగస్వాములు కావాలని, ప్రజలు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నిటి కూడా మన గుంటూరుని మరింత పారిశుద్ధ్యంగా అలాగే పర్యావరణ పరిరక్షించేటువంటి విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పిలిపిస్తూ వచ్చే 5 నిమిషాల్లో చెట్లు నాటే కార్యక్రమం, తర్వాత అట్లాగే క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ప్లాస్టిక్ పట్ల మీరు నిషేధం రానున్న కాలంలో అందరం కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకొని ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి గుంటూరు పౌరుని మీద ఉంటుందని చెప్పి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించుకోవటం, అట్లనే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రీసైకలబుల్ బ్యాగ్స్ ఉపయోగించుకున్నట్లయితే తద్వారా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సింగిల్ టైమ్ యూజ్డ్ ప్లాస్టిక్ని నివారించవచ్చు. తద్వారా డ్రైన్స్ క్లీనింగ్ ప్రాపర్గా ఉంటుంది, రోడ్స్ నీట్గా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని సహకరించి మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ నడుం కట్టి ముందుకు రావాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తున్నాం. వాటర్ కలుషితం కావడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇటువంటి దాని నుంచి మానవాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే రాను రోజుల్లో భావితరాల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి, అవగాహన పెంచాలని చెప్పేసి, అలానే మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రజల అవగాహన పెంచడం చాలా ఆనందకరమైన విషయం. నూతనంగా జీడీసీసీ బ్యాంకు చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్డానం హరిబాబులు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్ గా మక్కెల మల్లికార్జునరావు, డీసీఎంఎస్ చైర్మన్ గా వడ్రాణం హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రైతుల కొరకు స్థాపించిన సంఘమని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని అన్నారు. గుంటూరు, విజయవాడ డీసీసీబీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్దంగా డీసీసీబీల్లో ఎన్నికలు జరగకుండా, ఆడిట్ నిర్వహించకుండా అవినీతి చేశారని మండిపడ్డారు. రైతులకు, కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెద్దలు గౌరవనీయులు మక్కెల మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో డీసీఎంఎస్ చైర్మన్గా హరిబాబు గారు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ, విజయవాడ డీసీసీబీ కానీ, రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, దొంగ పాసు పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీ మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులో రిపోర్టు కూడా ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నల్లబర్లి పొగాకు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రైతుల సమస్యల గురించి వివరిస్తామని అన్నారు. నల్లబర్రి పొగాకు పంట అధికంగా సాగు చేయడం వల్ల రేటు తగ్గిందని, వచ్చే ఏడాది నల్లబర్లి పొగాకు పండించవద్దని రైతులను కోరారు. మనం ఊహించలేదు
గత సంవత్సరం కంటే 3 రెట్లు విపరీతంగా ప్రొడక్షన్ వచ్చింది. దానివల్ల ఇబ్బంది వస్తే నేనే మా ఆఫీసులందరినీ తీసుకెళ్ళి ఎవరైతే నల్లబల్లి పండించారో వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళి చూశాను, పరిశ్రమకి వెళ్ళి చూశాను, రైతులతోని రైతు సంఘాలతోని ప్రత్యేకంగా సమావేశం పెట్టి తప్పనిసరిగా ఇది 2-3 వెరైటీస్ ఉన్నాయి. లో గ్రేడు, మిడిల్ గ్రేడు, హై గ్రేడు, గ్రేడ్ని రేట్లు కూడా ఫిక్స్ చేసి కొనమని చెప్పాం. ఈ సంవత్సరం మేము కొంటాం, కానీ నెక్స్ట్ ఇయర్కి ఎవరు ఈ నల్లబల్లి పండించొద్దని హామీ ఇమ్మన్నారు. ఇప్పటికే మేము వ్యవసాయ శాఖ ద్వారా రైతులకి ఎడ్యుకేట్ చేసి ఈ పంట వల్ల ఈ సమస్య వచ్చింది, దీనికి ఆల్టర్నేటివ్గా ప్రాంతంలో ఏ పంట అవసరం ఉంటుందో ఆ పంటకు అవసరమైనటువంటి విత్తనాలు కానీ ప్రభుత్వ సహకారం అందించి పంట మార్పిడికి కూడా పాంప్లెట్స్ వేసి రైతులకి చైతన్యపరచడానికి కూడా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమంలో డీఆర్ఎం సుదేష్ణ సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రయాణికులకు, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు హరికథ ఏర్పాటు చేశారు. అనంతరం డీఎంఆర్ మాట్లాడుతూ నేడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఈ ప్లాస్టిక్ వాడకం వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం సైమన్, అనూష, రవికిరణ్, ప్రదీప్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. To take this pledge that they themselves should not be using plastic to the extent possible, especially completely avoid using single-use plastics. And we have also taken the pledge that not only should we reduce the use ourselves, but we must motivate others also to reduce it. Today is the day when we should redeem that pledge, because whatever we are doing it for ourselves, for our children, for our environment, most importantly for our Mother Earth. Plastics today is a very, very big issue, and there is no place on this earth where microplastics or plastics in some way or the other is not found either in the land or in water. So it is time that we take a pledge to reduce plastics. I urge everybody today to join this movement and ensure that we minimize the use of plastics and completely ban the use of. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్డానం హరిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వడ్డానం హరిబాబును మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మద్దిరాల మేని అభినందించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 167 ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాలు ఉన్నాయని అన్నారు. రైతులకు ఈ సంస్థ ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు తక్కువ ధరలకు అందిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థను మరింత లాభాల దిశగా తీసుకువెళుతూ రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార సంస్థ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని, అలాగే వాణిజ్య పంటలైనటువంటి అపరాలు, కందులు, మినుములు, పెసలు తదితర వాణిజ్య పంటలన్నిటినీ కూడా గిట్టుబాటు ధరల్లో రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కృషి చేస్తానని, మరీ ముఖ్యంగా ఈ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పటివరకు కల్పించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి ఈ కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని, దానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అశోక్ నగర్లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని కోరారు. ఢిల్లీ లాంటి మహానగరం వాయు కాలుష్యంతో అల్లాడుతుందని గుర్తు చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు రోడ్లపై చెత్త వేయకుండా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ రామారావు, రత్నారావు, అకిటి అరుణ్ కుమార్, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం పరిశుభ్రంగా ఉంచడానికి కార్బన్ డైఆక్సైడ్ బదులు ఆక్సిజన్ పుష్కలంగా లభించేటువంటి దానికి కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా కృషి చేస్తుందనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈరోజు ఢిల్లీ మహానగరం వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. రోజు మార్చి రోజు వెహికల్స్ రోడ్డు మీద తీసుకురమ్మంటున్నారు. చివరికి ఆక్సిజన్ సెంటర్స్ పెట్టి మంచి శ్వాస పీల్చుకోవడానికి పే చేసి ఆ రూములో కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి దుస్థితి దేశంలో మరో చోట రాకుండాను మన గుంటూరు ప్రజలకి వీటన్నిటి ఈరోజు ఒక్కరోజే 10,000 మొక్కలు నాటి పంపిణీ చేయటం అనేది జరిగిందని అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే మన నగరంలో ఎన్ని చెట్లు నాటుకుంటే అంత స్వచ్ఛమైనటువంటి గాలి మనకు అందుతుంది. ఈ మొక్కల్లో నుంచి మొక్కల ద్వారా అవి చెట్లయిన తర్వాత వచ్చేటటువంటి వాటి ద్వారా వచ్చేటటువంటి గాలి పీల్చడం ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని నయం చేయడానికి కావలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అనేక మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్కల్ని కార్పొరేషన్ వారు పంపిణీ చేస్తున్నందుకు గుంటూరు నగరపాలక సంస్థ వారిని కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తి స్థాయిలో మేము వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఈ అశోక్ నగర్ ఏరియాలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సంగడిగుంట విద్యుత్ శాఖ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో జరిగిన నో ప్లాస్టిక్ డే అవగాహన కార్యక్రమంలో సీఎండీ పుల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటామని చెప్పారు. ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని ప్రతి ఇంటికి సూర్యఘర్ పథకాన్ని అమలు చేసేలా ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, గుంటూరు సర్కిల్ ఎస్సీ కేవీఎల్ఎన్ మూర్తి పాల్గొన్నారు. మా గుంటూరు సర్కిల్ వాళ్ళు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి, తర్వాత అట్లే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమం వాకింగ్ ట్రాక్ ఇనాగ్రేషన్ చేయడము, అట్లాగే మనం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం. మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే అందరూ కూడా కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. రెవెన్యూ అరియర్ కలెక్షన్స్ కానీ, అట్లాగే ఎవరీ మంత్ డిమాండ్ కలెక్షన్ రావాలి. ఈ మంత్ ఆల్మోస్ట్ కంపెనీ ఓవరాల్గా 100% కలెక్షన్ చేయడం జరిగింది. నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా అరియర్ కూడా తగ్గించాలని అందరినీ కోరుకోవడం జరిగింది. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 9వ తేదీ వరకు జరగనున్నాయి. కృష్ణానగర్లోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవారంభ స్నానము, అష్టోత్తర శతకలశాభిషేకాలు, నీరాజనంతో బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టామని దేవాలయ ప్రధాన అర్చకులు దనకుందరం శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. నిర్వహింపబడుతున్నటువంటి 21వ వార్షిక బ్రహ్మోత్సవంలో నేడు శ్రీవారికి 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నేటి నుంచి 9వ తారీఖు వరకు అనగా 5 రోజుల పాటుకు జరిగేటువంటి శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ సేవలలో నేటి సాయంత్రం అంకురారోపణ, రేపటి ఉదయం అనగా 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం. భక్త మహాశైలందరూ కూడా చక్కగా విచ్చేసి బ్రహ్మోత్సవ సేవలలో పాల్గొని శ్రీవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలను స్వీకరించి తెరింపగోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. మానవతా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ పరిసరాల్లో ప్రాంగణంలో అనేక రకాలైన నీడనిచ్చే మొక్కలను నాటడం జరిగిందని వారు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం యొక్క ప్రాధాన్యతను ప్రిన్సిపల్ రెవరెండ్ సీనియర్ సంధ్యా తుమ్మా వివరించారు. మానవతా సెక్రటరీ కె సతీష్ సామాజిక బాధ్యతగా కాలేజీ పరిసర కాలనీల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కాలేజీ స్టాఫ్, విద్యార్థులు, మానవతా సంస్థ సభ్యులు సమిష్టిగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ఎన్ సాంబశివరావు, ఆనంద్, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ నగర్ ఉప కేంద్రంలోని 11 kV రైల్వే క్వార్టర్ స్పీడర్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు న్యూ గుంటూరు రైల్వే క్వార్టర్స్, వెంకటాద్రిపేట, బుచ్చేతోట 6వ లైన్, నెహ్రూ నగర్ 9, 10, 11 లైన్స్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. డాక్టర్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనుంది. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బిఆర్ స్టేడియం నుండి భారీ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి పిలుపునిచ్చారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతవరంలో వైభవంగా వన మహోత్సవం, మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవుల విస్తీర్ణం పెంచాలని సూచన. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మక్కెన మల్లికార్జునరావు, డీసీఎంఎస్ చైర్మన్ గా వడ్డానం హరిబాబు బాధ్యతల స్వీకరణ. అభినందించిన ప్రజాప్రతినిధులు, నేతలు. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు, నగరంలో ర్యాలీలు, నో ప్లాస్టిక్ పై అవగాహన, క్లాత్ బ్యాగులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, మొక్కలు నాటిన అధికారులు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది, డీసీసీబీ బ్యాంకుల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం, మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.